ఈ వీడియోలో మనం ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ గురించి నేర్చుకుందాం. ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ అంటే ఏం లేదు. ఈ ఏపీఐని వాడుకొని మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని అది ఎప్పుడైతే వీపోర్ట్తో ఇంటర్సెక్ట్ అవుతుందో అప్పుడు మనం ఒక కాల్ బ్యాక్ని దీన్ని కాల్ చేయొచ్చు. మనం ఏదైనా ఫంక్షనాలిటీ బిహేవియర్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ మనం మన బాడీలో ఒక దివ్య ఎలిమెంట్ని టార్గెట్ ఎలిమెంట్ అని చూస్తాం మనం. ఎగ్జాంపుల్ ఇది. సో ఈ వీపోర్ట్ అంటే ఇదంతా స్టార్టింగ్ వీపోర్ట్లో లేదు మన టార్గెట్ ఎలిమెంట్. సార్ కోడ్ చూస్తాము. HTML కోడ్ ఇందులోని ఎలిమెంట్ ఒకటి క్రియేట్ చేసాము. ఇక్కడ బాడీలో బాడీ 200 వేచి ఇచ్చి కలర్ లైట్ బ్లూ ఇచ్చాం. బాక్స్ అండ్ బాక్స్ రెండింటికి బ్యాక్గ్రౌండ్ రెడ్ హైట్ విత్ ఇంకా మార్జిన్ మీద 700 కింద 700 పిక్సెల్ ఇచ్చాం. ఇంకా హారిజాంటల్లీ సెంటరింగ్ చేసాం ఆటోని వాడి. ఇందులో బాక్స్ వన్ని ఐడి ద్వారా సెలెక్ట్ చేసాం. ఐడి ద్వారా సెలెక్ట్ చేసి ఇక్కడ మనం అబ్జర్వర్కి ఇస్తాం. ఇప్పుడు ఈ అబ్జర్వర్ ఏపీఐని వాడాలంటే ఫస్ట్ దాన్ని ఇన్స్టాన్షియేట్ చేయాలి. ఇన్స్టాన్షియేట్ చేయాలంటే మనం v1 కీవర్డ్ వాడి ఆ ఏపీఐని కాల్ చేయాలి. కాల్ చేస్తే అందులో ఒక 2 పారామీటర్స్ ఉంటాయి, కాల్ బ్యాక్ ఆప్షన్స్. ఇది ఎప్పుడైతే ఇలా క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దాన్ని మనం అబ్జర్వర్ కింద తీసుకుంటాం. అబ్జర్వర్ ఆబ్జెక్ట్. ఈ అబ్జర్వర్ ఆబ్జెక్ట్లో మెథడ్స్ ఉంటాయి. అబ్జర్వ్ డిస్కనెక్ట్ అని ఉంటాయి. సో ఈ అబ్జర్వర్కి అబ్జర్వ్ ఆఫ్ అంటే ఇది ఒక మెథడ్. దీంతోనే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏదైనా ఎలిమెంట్ని. ఆ టార్గెట్ మనం ఏ ఎలిమెంట్ కావాలో దాన్ని ఈ బ్రాకెట్స్లో ఇవ్వాలి. ఇస్తే ఆ ఎలిమెంట్ ఇది అబ్జర్వ్ చేస్తుంది. సో ఈ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కాల్ బ్యాక్ ఇంటర్సెక్ట్ ఎప్పుడైతే ఈ టార్గెట్ ఎలిమెంట్ అన్నది మన వీపోర్ట్లోకి వచ్చినా లేదా వీపోర్ట్లో నిలగా బయటికి పోయినా ఈ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా వస్తుందో ఇక్కడ టచ్ అవుతుందో ఇప్పుడు ఈ టచ్ అయినప్పుడు ఇంటర్సెక్టింగ్ అంటాం దీన్ని. ఈ టార్గెట్ ఎలిమెంట్ అనేది మన వీపోర్ట్కి ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇలా ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అప్పుడు ఈ కాల్ బ్యాక్స్ అనేవి కాల్ అవుతాయి. ఈ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. ఇంటర్సెక్ట్ అవునప్పుడు మళ్ళీ ఇంటర్సెక్ట్ అవనప్పుడు 2 పాయింట్స్లో ఒక కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి కదా, కాల్ బ్యాక్ ఆప్షన్స్ అంటే మనం అది ఈ కాల్ బ్యాక్ అనేది ఎప్పుడు టార్గెట్ ఎలిమెంట్కి ఎప్పుడు కాల్ అవ్వాలి అవన్నీ ఇక్కడ మనం ఈ ఆప్షన్స్ని వాడి మనం మేనేజ్ చేయొచ్చు. ఇది అంత అవసరం లేదు. ఇప్పుడు తర్వాత ఈ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ కాల్ బ్యాక్ గురించి ఇచ్చాను. ఫస్ట్ ఈ అబ్జర్వర్ అన్నది కాల్ బ్యాక్ లోపల ఒక 2 వేరియబుల్స్ని 2 ఆర్గ్యుమెంట్స్కి పాస్ చేస్తాడు. ఈ ఆర్గ్యుమెంట్స్లో అబ్జర్వర్ అంటే ఈ మన ఇన్స్టాన్షియేట్ అవ్వింది కదా ఈ ఆబ్జెక్ట్ ఎంట్రీస్ అరే అంటే మనం ఏ ఎలిమెంట్ని అయితే టార్గెట్ ఎలిమెంట్ ఉంది కదా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం దాని యొక్క డీటెయిల్స్ ఇందులో ఆబ్జెక్ట్ కింద స్టోర్ చేస్తారు. సో ఇక్కడ మల్టిపుల్ టార్గెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి. ఈ ఎంట్రీస్ అరే లోపల మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి. ఈచ్ ఐటమ్ ఇది అని ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, టార్గెట్ అనేది ఈ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక కోఆర్డినేట్స్ ఆ టార్గెట్ ఎలిమెంట్ వీపోర్ట్కి సంబంధించి కోఆర్డినేట్స్ అవన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇదిగోండి ఇది వీపోర్ట్ బయట ఉంది. ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ టైం ఈ కాల్ బ్యాక్ అనేది కాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే స్టార్టింగ్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఫస్ట్ టైం కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకే ఫస్ట్ టైం కాల్ బ్యాక్ ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. కాల్ బ్యాక్ ఆటోమేటిక్ కాల్ అయిపోయింది. ఇది ఆ అరే ఎంట్రీస్ అరే ప్రింట్ చేస్తాను. ఇక్కడ ఎంట్రీస్ అరేలోని ఒక టార్గెట్ ఎలిమెంట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ లెంత్ 1 ఉంది, అందుకే 1 ఐటమ్ ఉంది. ఐటమ్ ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్లో ఏం స్టోర్ ఉంది? ఈ ఆబ్జెక్ట్లో టార్గెట్ ప్రాపర్టీలు అంటే మనం ఏ అయితే టార్గెట్ ఇచ్చామో టార్గెట్ దివ్ బాక్స్ అని ఐడితో ఉంది. ఆ టార్గెట్ ఇచ్చాం, ఆ వాల్యూ స్టోర్ ఉంది. ఇంటర్సెక్షన్ రేషియో 0 ఉంటే ఇది ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కాబట్టి దాని రేషియో 0 ఉంది. ఇది ఇంటర్సెక్టింగ్ అవ్వట్లేదు కాబట్టి ఫాల్స్ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూస్ మారుతుంది. మనం స్కోర్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ టార్గెట్ ఎలిమెంట్ ఇక్కడికి వస్తుంది వీపోర్ట్లోకి.
ఇక్కడ ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అప్పుడు ఇక్కడ కాల్ బ్యాక్ ఇంకోటి కాల్ అవుతుంది. ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ వీ పోర్ట్లోకి వచ్చింది. సో కాల్ బ్యాక్ కాల్ అయింది ఇక్కడ వాల్యూస్ చూడండి. ఈ ఆబ్జెక్ట్లో ఇంటర్సెక్షన్ రేషియో 0. ఇక్కడ ఈ ఇంటర్సెక్ట్ అవునప్పుడు ఇక్కడ కాల్ బ్యాక్ కాల్ అయినప్పుడు ఇక్కడ 0, ఈ 0 పాయింట్ దగ్గర ఈ వీ పోర్ట్ అనేది టార్గెట్ ఎలిమెంట్ ఒక 0% ఉన్నప్పుడు టచ్ అయింది. అప్పుడు 0 ఇంటర్సెక్టింగ్ అవుతుందంటే ఈ వీ పోర్ట్కి ఇంటర్సెక్టింగ్ అవుతుంది కాబట్టి ట్రూ అని వచ్చింది. ఇక్కడ టార్గెట్ అదే సేమ్ అదే. ఈ బౌండింగ్ క్లయింట్ రియాక్ట్ అంటే మన టార్గెట్ ఎలిమెంట్ యొక్క కోఆర్డినేట్స్ ఇంకా దాని యొక్క హైట్ విత్ అంతన. సో ఇది వీ పోర్ట్ లోపలికి వచ్చింది. ఇప్పుడు వీ పోర్ట్ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ కాల్ బ్యాక్ కాల్ అవుతుంది చూడండి. ఇంకా వెళ్ళలేదు, వెళ్ళిపోయింది. టార్గెట్ ఎలిమెంట్ అనేది వీ పోర్ట్ నుండి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ కాల్ బ్యాక్ కాల్ ఉంది. ఇందులో ఇంటర్సెక్షన్ రేషియో 0, ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కాబట్టి 0, ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఫాల్స్ అంటే ఇది ఇంటర్సెక్టింగ్ అవ్వట్లేదు కాబట్టి ఆ టార్గెట్ ఎలిమెంట్ వీ పోర్ట్ అందుకే ఫాల్స్. సో మళ్ళీ అది లోపలికి వస్తే మళ్ళీ కాల్ బ్యాక్ కాల్ అవుతుంది. వీ పోర్ట్ లోపలికి వచ్చింది. సో అందుకే మళ్ళీ కాల్ బ్యాక్ కాల్ ఉంది. మళ్ళీ వీ పోర్ట్ బయటికి వెళ్ళిపోతుంది చూడండి కిందకి, మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ కాల్ బ్యాక్ కాల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఒక్క ఎలిమెంట్తో చూసాం. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేసి చూద్దాం. రెండో ఎలిమెంట్, రెండో టార్గెట్ కూడా సేమ్ స్టైలింగ్స్ ఇచ్చాం. ఈ అబ్జర్వర్ రెండో టార్గెట్ని అబ్జర్వ్ చేయమని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఇది ఇంకా ఎలిమెంట్ సెలెక్ట్ చేయలేదు, ఇప్పుడు సెలెక్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు 2 ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి. ఇది ఫస్ట్ ఎలిమెంట్ బాక్స్, ఇది బాక్స్ సెకండ్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ 2 టార్గెట్స్ని అబ్జర్వ్ చేస్తుండే. బాక్స్ అనేది ఒక టార్గెట్, బాక్స్ అనేది ఇంకో టార్గెట్. ఇప్పుడు 2 టార్గెట్స్ ఈ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఎంట్రీస్ రేలోని 2 ఐటమ్స్ ఉంటాయి చూడండి. కావాలంటే కాల్ బ్యాక్ ట్రిగర్ ఉంది ఎందుకంటే ఇనిషియల్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి అబ్జర్వ్ చేయాలంటే స్టార్టింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫస్ట్ టైం కాల్ బ్యాక్ కాల్ అయిపోతుంది, ఆటోమేటిక్ కాల్ అయింది. సో ఇందులో లెంత్ 2 అంటే 2 ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్. ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఫస్ట్ టార్గెట్ బాక్స్ 1 చూడండి, దివ్ బాక్స్ 1. అండ్ సెకండ్ ఐటమ్ దివ్ బాక్స్ 2, ఇది సెకండ్ టార్గెట్. ఇది 2 టార్గెట్స్ అబ్జర్వ్ ఇప్పుడు చూడండి. ఫస్ట్ టార్గెట్ వీ పోర్ట్లోకి వచ్చింది కాబట్టి కాల్ బ్యాక్ కాల్ అయింది. సేమ్ ఇప్పుడు ఎంట్రీస్ ఎరేలో చూస్తే ఇక్కడ ఒకే ఆబ్జెక్ట్ ఉంది ఎందుకంటే ఇంకా సెకండ్ ఆబ్జెక్ట్ లోపల రాలేదు కాబట్టి, అందుకే సెకండ్ ఆబ్జెక్ట్ లేదు. ఈ ప్రస్తుతానికి ఈ ఆబ్జెక్ట్ని ఇప్పుడు టార్గెట్ చేశారు, అందుకే ఈ ఒక ఎరేలో ఇది ఒక్క ఎలిమెంట్ వచ్చింది. మళ్ళీ వీపోర్ట్ని బయటికి వెళ్ళి కాల్ అవుతుంది, కాల్ బ్యాక్ కాల్ అయింది. సెకండ్ ఎలిమెంట్ లోపలికి వచ్చినప్పుడు కాల్ బ్యాక్ కాల్ అయింది. మళ్ళీ సెకండ్ టార్గెట్ బయటికి వెళ్ళిపోయినప్పుడు కాల్ బ్యాక్ కాల్ అవుతుంది చూడండి. ఇక్కడ కాల్ బ్యాక్ కాల్ అయింది మళ్ళీ. అప్పుడు ఈ ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం మనం. మనకి ఈజీగా ఉండడానికి మనం ఒక టార్గెట్ పెట్టి ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఒక టార్గెటే వాడుతున్నాం అంటే. సో ఫస్ట్ సేమ్ అలాగే ఇందాక కూడా ఆ టార్గెట్ని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అంటే రూట్ నల్ అంటే వీపోర్ట్ అని ఎక్కడ వద్దాం. ఈ వీపోర్ట్ రూట్ మార్జిన్ అంటే 0 పిక్సెల్, రూట్ మార్జిన్ అంటే లాస్ట్లో ఎంచుకుందాం. థ్రెష్ హోల్డ్ అంటే మన టార్గెట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవునప్పుడు
ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు కాల్ బ్యాక్ కాల్ అవ్వాలనేసి, ఇక్కడ మనం 0 ఉంటే 0% ఇంటర్సెక్ట్ అవ్వగానే కాల్ బ్యాక్ కాల్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పెడితే ఈ కాల్ బ్యాక్ అన్నది ఎప్పుడు కాల్ అంటే మన టార్గెట్ ఎలిమెంట్ అన్నది 100% ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇప్పుడు కాల్ అవ్వాలి. సో ఫస్ట్ ఈ కాల్ బ్యాక్లో ఏం రాసా ఉంటే, ఫస్ట్ కాల్ బ్యాక్ ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో కాల్ బ్యాక్ ట్రిగర్ అని కన్ఫర్మ్ చేస్తాం. ఒక టార్గెట్ ఎలిమెంటే ఉంది కాబట్టి, సో ఎంట్రీ సైడ్ నుండి ఫస్ట్ 0 ఇండెక్స్ని ఇలాగా డీస్ట్రక్చర్ చేసి ఎంట్రీ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఎప్పుడైతే మన టార్గెట్ అన్నది ఇంటర్సెక్ట్ అవుతుందో అప్పుడే మనకి ఈ మన టార్గెట్ ఎలిమెంట్ కలర్ అనేది గ్రీన్ అవుతుంది. సో ఇవి కూడా లోపల కంటెంట్ మారుతుంది. సో ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అప్పుడు రెడ్ కలర్ కింద మారుతుంది, అప్పుడు ఈ కంటెంట్ షో అవుతుంది. సో థ్రెషోల్డ్ అంటే తెలుసు కదా, టార్గెట్ ఎలిమెంట్ అనేది 100% మన వీపోర్ట్లోకి వచ్చినప్పుడు ఈ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఉంది, ఇంకా ఫుల్గా రాలేదు, 100% రాలేదంటే కాల్ బ్యాక్ కాల్ 100% ఇప్పుడు వచ్చింది కాబట్టి కాల్ బ్యాక్ కాల్ అయింది. టార్గెట్ ఈజ్ ఇన్సైడ్ ద వీపోర్ట్. ఇంకోటి యాడ్ చేద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ యాడ్ చేద్దాం. హండ్రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడు లోపలికి వచ్చింది వీపోర్ట్లో, అందుకే ఇప్పుడు కాల్ బ్యాక్ కాల్ ఉంది. ఇప్పుడు ఈ ఎంట్రీ అంటే ఏం లేదు, ఎంట్రీ ఆబ్జెక్ట్లోని ఇంటర్సెక్షన్ రేషియో ఎలిమెంట్ అంతా లోపలికి వచ్చింది కాబట్టి 1 అని ఉంది. ఇంటర్సెక్టింగ్ అంటే ఇంటర్సెక్టింగ్ అవుతుంది కాబట్టి 2 అని వచ్చింది. మళ్ళీ సేమ్ ఇదంతా ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినప్పుడు 100% ఎలిమెంట్ ఇన్సైడ్ వీపోర్ట్ లోపల లేదు, సో అందుకే మళ్ళీ కాల్ బ్యాక్ కాల్ అయ్యింది. కాల్ బ్యాక్లో చూస్తే ఇది ఇంటర్సెక్టింగ్ ఫాల్స్ ఇంటర్సెక్షన్ రేషియో ఇప్పుడు ఇది ఎంత 90% అన్నది 0.9 అంటే 90% అన్నది ఈ ఎలిమెంట్ అన్నది వీపోర్ట్లో ఉంది. ఓకే, ఇక్కడ థ్రెషోల్డ్ 100% కొత్త వల్ల 0.4 అని పెడితే ఈ టార్గెట్ ఎలిమెంట్ ఉన్నది 40% లోపలికి వచ్చిన తర్వాత కాల్ బ్యాక్ కాల్ అవుతుంది. ఇంకా 40% రాలేదు, 40% వచ్చింది కాబట్టి కాల్ బ్యాక్ కాల్ ఉంది, గ్రీన్ కలర్ మారి. సో 40% కంట ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినప్పుడు 40% లేదు లోపల, అందుకే మళ్ళీ బయటకు వెళ్ళిపోయినప్పుడు 40% ఇక్కడ ఇన్సైడ్ లోపల లేదు కానీ మళ్ళీ కాల్ బ్యాక్ కాల్ అవుతుంది. ఇంటర్సెక్షన్ 0.3% అంటే 30% ఉంది. ఇక్కడ అరే ఆఫ్ వాల్యూస్ చూడవచ్చు, అంటే మల్టిపుల్ టైమ్స్ కాల్ అవ్వాలంటే ఇవ్వచ్చు. 50%, 60%, 90%, 3 times కాల్ బ్యాక్ కాల్ అవుతుంది. 3 థ్రెషోల్డ్స్ ఇచ్చాం కాబట్టి 0.30% క్రాస్ అయిన తర్వాత ఒకసారి కాల్ అవుతుంది. 60% ఆఫ్ టార్గెట్ ఎలిమెంట్ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ కాల్ అవుతుంది. మళ్ళీ 0.9%, 90% కాల్ అయిన తర్వాత ఇంకా కాల్ అవుతుంది. ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల కాల్ అవుతుంది. సో ఫస్ట్ 30% కాల్ ఉంది ఫస్ట్ టైం, 60% క్రాస్ అయింది అందుకే మళ్ళీ కాల్ ఉంది. అందుకే ఫస్ట్ 30% క్రాస్ అయింది కాల్ ఉంది, 60% క్రాస్ అయింది కాల్ ఉంది, మళ్ళీ 90 క్రాస్ అయింది కాల్ అవుతుంది. 90% క్రాస్ అయింది కాబట్టి కాల్ అయింది. మళ్ళీ కాల్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే 90% ఇక్కడ బయటికి వెళ్ళిపోయిన 0.8 అంటే 90 కంటే తక్కువ ఉంది లోపల, అదే ఒక కాల్ ఉంది.
మళ్ళీ 60 కంటే తక్కువ ఉంటే ఒకసారి కాల్ అవుతుందండి. 60 కంటే తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ కాల్ ఉంది, మళ్ళీ 30 కంటే తక్కువ ఉన్నప్పుడు కాల్ అవుతుంది, మళ్ళీ 30 కంటే తక్కువ ఉన్నప్పుడు కాల్ బ్యాక్ కాల్ అండి. చాలా మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వచ్చు. ఇది నల్ అంటే మన వీపోర్ట్ అని అర్థం. ఇక్కడ మన వీపోర్ట్ సంబంధించి ఇదే ఈ ఎలిమెంట్ అని టార్గెట్ ఎలిమెంట్ అబ్జర్వ్ అవుతుంది. మనం ఈ వీపోర్ట్ కాకుండా మనం ఒక పేరెంట్ ఎలిమెంట్లో ఈ టార్గెట్ని పెట్టి అలా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ మన ఆ పేరెంట్ కంటైనర్ యొక్క ఎలిమెంట్ అవ్వాలి ఇక్కడ నల్ బదులు. ఇది మనం సింగిల్ వాల్యూ పడదు సరే 80% అన్నప్పుడు ట్రిగర్ అవ్వాలి. మొత్తం కంప్లీట్గా 100% ఎలిమెంట్ అన్నది ఇంటర్సెక్ట్ అవ్వనప్పుడు మనకి ఇక్కడ కాల్ అవ్వాలని పెట్టాం. 100% ఇంటర్సెక్ట్ అనేది కాల్ ఉంది, 100% లేదు కాబట్టి మళ్ళీ కాల్ అవ్వండి. అండ్ ఇప్పుడు రూట్ మార్జిన్ అంటే ఈ వీపోర్ట్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు లేదంటే శ్రింక్ చేయొచ్చు దగ్గరికి. సో టార్గెట్ ఎలిమెంట్ ముందుగా మనకి ఇంటర్సెక్ట్ అవ్వచ్చు లేదంటే ఇంకా లాంగ్గా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు ఈ ఎక్స్పాన్షన్ అండ్ శ్రింకింగ్ వల్ల. సో ఫస్ట్ ఇక్కడ 4 వాల్యూస్ ఇవ్వచ్చు. 4 వాల్యూస్ ఇస్తే ఇది టాప్ మార్జిన్, ఇది రైట్ మార్జిన్, ఇది బాటమ్ మార్జిన్, ఇది లెఫ్ట్ మార్జిన్. సేమ్ సిఎస్ఎస్ మార్జిన్ కాన్సెప్ట్ లాగా నెగిటివ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ టూ మార్జిన్స్ ఇస్తే మనం ఇది టాప్ 5 పిక్సెల్ అంటే టాప్ బాటమ్ మార్జిన్ అండ్ 10 పిక్సెల్ అంటే లెఫ్ట్ రైట్ మార్జిన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 పిక్సెల్ ఇద్దాం, అన్నిటికి 20 పిక్సెల్ ఇద్దాం. 20 పిక్సెల్ ఇస్తే ఈ ఉన్న వీపోర్ట్కి ఇంకా 20 పిక్సెల్ మీదకి మరి కిందకి ఇంకా యాడ్ అవుతుంది. సో వీపోర్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వకముందు ఇంకా 20 పిక్సెల్ ముందు అంటే ఇంకా కిందన ఉంటుంది. సో అక్కడ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఇక్కడ కాల్ బ్యాక్ కాల్ అయిపోతుంది.